నమస్కారం ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగ్లా నౌకలో సముద్ర దొంగల బీభత్సం, నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక. కాంగ్రెస్ కీలక భేటీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాపై కసరత్తు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్, జగన్ చెప్పాడంటే చేస్తాడంటే నినాదంతో రిలీజ్ చేయనున్న వైసీపీ. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సత్యల రామకృష్ణారెడ్డి. త్వరలో షూటింగ్ షురు, మహేష్తో సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన దర్శక ధీరుడు. శాంతించిన ముంబై ఫ్యాన్స్, ట్రెండింగ్ లో రిహార్డ్ పాండే హ్యాష్ ట్యాగ్. టాటా మోటార్స్ తో పోటీకి మహీంద్రా రెడీ, వచ్చే ఏడాది ఎస్యూవీ E9 లాంచింగ్. సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ నౌకకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక స్పందించింది. బంగ్లాదేశ్ నౌక నుండి అత్యవసర సందేశం రావడంతో అప్రమత్తమైన భారత యుద్ధ నౌక బంగ్లా నౌకపై నిఘా పెట్టిందని భారత నౌకాదళం తెలిపింది. బంగ్లాదేశ్కు చెందిన ఎంవి అబ్దుల్లా నౌక 55,000 టన్నుల బొగ్గుతో మొజంబీర్ రాజధాని ముపోటా నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయలుదేరింది. మార్చి 12 సొమాలియా తీరంలో సాయుధైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్పై దాడి చేశారు. అందులోనికి చేరుకోవడంతో పాటు బంగ్లాదేశ్కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు. అత్యవసర SOS సందేశాన్ని ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించింది. లాంగ్ రేంజ్ మారిటైమ్ ప్రోటోల్ విమాన రంగంలోకి దించింది. ఎంవి అబ్దుల్లా కార్గో షిప్ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితిని గుర్తించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఆ షిప్ నుండి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది. ఈ నేపథ్యంలో దానిని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో ఖార్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు పాల్గొనున్నారు. రాష్ట్రం నుండి సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొంటారు. సిడబ్ల్యూసి సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలపై నేతలు చర్చించనున్నారు. అనంతరం కాంగ్రెస్ ముసాయిదా మేనిఫెస్టోకు సిడబ్ల్యూసి ఆమోదం తెలపనుంది. మోదీ గ్యారంటీలకు దీటుగా 5 న్యాయ గ్యారంటీలు కాంగ్రెస్ నేత తేలనుంది. భారీదగి న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక న్యాయం, యువ న్యాయం అనే 5 అంశాలపై 25 హామీలను కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇవ్వనుంది. సిడబ్ల్యూసి సమావేశం ముగిశాక సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలకు 3 అభ్యర్థుల జాబితాపై చర్చిస్తారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 39 మంది, రెండో విడతలో 43 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా ఎన్నికలు ఉన్న రాష్ట్రాల అభ్యర్థులను సిఈసి ఖరారు చేయనుంది.
వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది. ఈ నెల 20న మేనిఫెస్టో ప్రకటించాలని భావించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వ్యూహం మార్చుకుంది వైసీపీ. మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 మేనిఫెస్టోని 99% అమలు చేస్తామంటున్న వైసీపీ 2024 ఎన్నికలకు మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంటే నినాదంతో మేనిఫెస్టో రూపకల్పన చేస్తుంది. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికే పెద్దపీట వేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు జగన్ మేనిఫెస్టోతో పాటు ప్రచార రూట్ మ్యాప్పై చర్చించారు. బూత్ కమిటీల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల వ్యూహాలపైన ఫోకస్ చేశారు. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన ఇప్పటికే తుది దశకు చేరుకుందని సమాచారం. సిద్ధం సభల వేదిక ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగినా వాయిదా పడింది. త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై ఫోకస్ చేసిన వైసీపీ ఈసారి మేనిఫెస్టోలో నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలతో మేనిఫెస్టో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన హామీలు కూడా ఉంటాయని సమాచారం. జగన్ చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం జనాల్లో ఉండడంతో వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి ఏర్పడిందంటున్నారు ఆ పార్టీ నేతలు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం, సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం, దక్షిణ కోస్తా కూడా సిద్ధం. గత 2 రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల రైతులు చేతికొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటల చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీటిని మిగిల్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవని, కాంగ్రెస్ ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలి. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి మండిపడ్డారు. కాగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాల వల్ల పలు జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జపాన్ వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తాను మహేష్తో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఆయన మంచి నటుడని, చాలా అందంగా ఉంటారని వెల్లడించారు. మీలో కొందరికి ఆయన గురించి తెలిసే ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసి మహేష్ బాబుని ఇక్కడికి తీసుకురావాలని భావిస్తున్నారని చెప్పారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆయన తెరకెక్కించిన RRR గత ఏడాది జపాన్లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకులతో కలిసి ఆ సినిమాను వీక్షించేందుకు తన సతీమణితో కలిసి రాజమౌళి ఇటీవల అక్కడికి వెళ్లారు. వారి అభిమానాన్ని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమం Xలో, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జపాన్ వాసులు RRR మూవీని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రజలు తమకు ఇష్టమైన వారికి ఆర్గామీ క్రేన్స్ను బహుకరించడం సాంప్రదాయం. ఈ చిత్రాన్ని వీక్షించిన 83 ఏళ్ల వృద్ధురాలు నాకు దాన్ని ఆప్యాయంగా ఇచ్చారు.
దీనికోసం థియేటర్ బయట ఆమె కొన్ని గంటలు ఎదురు చూశారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IPL 17వ సీజన్కు మరో 3 రోజులే ఉంది. అయినా సరే ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానుల ఆగ్రహానికి గురవుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ అతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోమవారం పాండ్యా హెడ్ కోచ్ మార్క్ బౌన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం ముంబై ఫ్యాన్స్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. రోహిత్తో మాట్లాడే సమయమే దొరకలేదని పాండ్యా చెప్పడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. అప్పటికే రోహిత్ను కెప్టెన్గా తప్పించడంపై గుర్రుగా ఉన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాండ్యాపై దుమ్మెస్తి పోస్తున్నారు. ఫ్రాంచైజీగా 5 ట్రోఫీలు కట్టబెట్టిన రోహిత్ను కాదని పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా రిప్ హార్దిక్ పాండ్యా అంటూ పోస్టులు పెడుతున్నారు. దాంతో రిప్ హార్దిక్ పాండ్యా హ్యాష్ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. సాంప్రదాయ పెట్రోల్ కార్లలో మారుతి సుజుకి, ఎలక్ట్రికల్ కార్ల విక్రయంలో టాటా మోటార్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఈవీల్లో టాటా మోటార్స్ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో మరో ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పోటీ పడేందుకు సిద్ధమైంది. మున్ముందు 5 ఈవీ కార్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆవిష్కరిస్తారని భావిస్తున్న మహీంద్రా XUV E9 టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. XUV E9 ఫీచర్లు ఏమిటనేది మహీంద్రా వెల్లడించుకున్న 2 బ్యాటరీ సైజులు, సింగిల్ మోటార్ అండ్ డ్యూయల్ మోటార్ టెక్నాలజీతో వస్తుందని తెలుస్తోంది. సింగిల్ ఛార్జింగ్తో 450 కిలోమీటర్ల పైచిలకు దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. మహీంద్రా ఫ్లాషీ SUV XUV 700 ఆధారంగా XUV E9 XUV E8 కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. న్యూ ఇంగ్లో ప్లాట్ఫామ్పై ఎలక్ట్రికల్ కార్ తయారవుతున్నాయి. LED హెడ్లైట్, DRL యూనిట్స్, కనెక్టెడ్ LED ట్రైల్ లైట్, 3 సెపరేట్ స్క్రీన్ కనెక్టెడ్ టుగెదర్ ఫీచర్లు ఉంటాయి. డాష్ బోర్డ్ మీద డిజిటల్ స్క్రీన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఘటనపై ప్రెస్ మీట్లో తమ తప్పు ఏమీ లేదన్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కౌంటర్గా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొని మేడ్చల్ ఇన్ఛార్జ్ TPCC ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేజ్ యాదవ్, వారితో పాటు సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ కూడా ఉన్నారు. హృదయపూర్వకంగా అభినందన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్ని కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మేము ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు. మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు. మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా, విద్యార్థుల కోసం పోరాటం చేయాలా, విద్యార్థులకు మంచయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను. మొన్న వాళ్ళు ఏమంటారు, రౌడీయిజం అంటారు. అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే, స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఎట్లా 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్ళీ కలిసి స్టేజ్పై ప్రత్యక్షమయ్యారు. సమాధానం ఏది? పొత్తి కోసం వెంపర్లాడడం, తర్వాత విడిపోవడం, మళ్ళీ కలవడం, ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు, ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్నికలు అమలు చేశారో చెప్పాలి. అర్హులందరికీ స్థలాలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, డోక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒక స్టేజ్ మీదకి వచ్చారు? ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయని సజ్జల ఫైర్ అయ్యారు. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది.
దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పెదశంకరపేట మండలానికి చెందిన కొత్తపేట, సంగారెడ్డిపేట, నారాయణఖేడ్ మండల పరిధిలో సతీగ్రామ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన 250 కుటుంబాలు నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్టోల సంజీవరెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కొత్తపేట మాజీ తాజా సర్పంచ్ అనంతరావు, కొంపల్లి శ్రీశైలం వార్డు సభ్యులు సంగయ్య, దత్తు, అంజయ్య, మాజీ సర్పంచ్ ఆగమయ్య, సాయిలు, సాయికుమార్ గౌడ్, బొమ్మగౌడ్, మహేష్, కిషన్ రాజ్, యాదయ్య, సాయిబాబు, సామెల్, మల్లేశం, అశోక్, హనుమంత్, రామచందర్, దుర్గయ్య, సాయగౌడ్, విజయ్, సంగమేశ్వర్, కృష్ణ, పరమేశ్వర్ రెడ్డి, సంగయ్య, ఎల్లయ్య, బాలయ్య, సాయిలు, శంకర్, సంగయ్య, వెంకయ్య, దుర్గయ్య, గోపాల్, దుర్గయ్య, ఏసయ్య, పావులు, గోపాల్ రెడ్డి, మహేందర్, పెద్దసాయిలు, నిఖిత్, ముత్తయ్య. ఈ చేరిక కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ పటోల చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ పిఎస్పి చైర్మన్ శోభా అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పండారి రెడ్డి, యాదవరావు, రాములు, గోపాల్ రెడ్డి, భోజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెద్దశంకరంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్, నారాగౌడ్, పెరమండ్ గౌడ్, సాయిరెడ్డి, దేవేందర్, విజయరావు, సంగమయ్య, ప్రేమ్, సుభాష్, షాదుల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దే రాజేష్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటూ తమ సీటు తమకు ఇవ్వమని అడిగినా వికలాంగులతో ఘర్షణకు దిగుతున్నారని, వెంటనే ఈ విషయంపై మంత్రిగా మీరు దృష్టి సారించి వికలాంగులకు ప్రస్తుతం ఉన్న సీట్లతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో కూర్చుని ఆధిపత్యం చెలాయిస్తున్న సకలాంగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు నెరవేర్చాలని, ముఖ్యంగా 6 గ్యారెంటీల కంటే అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన 6,000 రూపాయల పెన్షన్, బ్లాక్ కార్డు ఉద్యోగుల భర్తీ, వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు లాంటి అంశాలను త్వరితగతిన అమలు చేయాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వికలాంగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల అమలు గురించి ఆలోచిస్తుంది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు
ఏదైతే ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందో ఆ రవాణా సౌకర్యం కల్పించడం వల్ల వికలాంగులు బస్సు ఎక్కేటటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు వికలాంగుల సీట్లలో కూడా సకలాంగులు పెత్తనం జలాయిస్తూ మరి వికలాంగుల సీట్లు కూడా లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పించేటటువంటి విషయాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నిటికంటే కూడా అసలు గ్యారంటీ వికలాంగుల సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. 76 ఏళ్ల నుంచి కూడా అంచులైతే గురి అవమానాలు ఎదుర్కొన్నటువంటి మా వికలాంగుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించిన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మరి విస్మరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దయచేసి విస్మరించేటటువంటి ప్రయత్నాన్ని మీరు మానుకొని వికలాంగుల సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. వికలాంగులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి అభయాస్తం అని చెప్పేసి మేనిఫెస్టోలోనే మరి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మరి స్పష్టంగా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 100% ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. అనేక అంశాల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కొంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం అనేది కొంత బాధ కలిగిస్తుంది. ఇదే విషయం మీద గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము సావధానంగా వివరించి ఒక స్నేహపూర్వకమైనటువంటి మా సమస్యల పరిష్కారం మీద మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆర్టీసీలో 100% రాయితీతోని వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు వెంటనే మరి ఉద్యోగాల కోసం అన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. కానీ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి చర్యలు తీసుకోలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేసేది వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెంటనే వేయాలని చెప్పేసి కూడా మరి గౌరవ మంత్రివర్యులు. మా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మా హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. 2000 మంది చదువుతున్న యూనివర్సిటీలో 22 మంది విద్యార్థులు డిటెంట్ అయ్యారని మల్లారెడ్డి బొమ్మను దగ్ధం చేస్తూ రాజకీయ ముసుగులో దౌర్జన్యం చేయడం పద్ధతి కాదు. మా యూనివర్సిటీకి వచ్చిన మైనంపల్లి గూండాయిజం చేయడం, సిబ్బందిపై దాడి చేసి మంచి వాతావరణాన్ని భగ్నం చేయడం శోచనీయం. మేము తప్పు చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేగాని రౌడీయిజం చేయడం దుర్మార్గమైన చర్య. గత 2 నెలల నుండి మా సంస్థలను టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం అమానుషం. మా సంస్థలను టార్గెట్ చేసి దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. దగ్గర 25,000 పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే మేము కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం. అంటే ఒక మహిళ ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని. అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే 2,500 రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు నేను ఇప్పుడు చెప్పడమే కాదు, అంతా మీడియం కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా మీరు వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు. దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్. అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా కాలబెట్టడం జరిగింది. ఏందన్నట్టు ఇది దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని. అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని. వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటం. ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అది మాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరూ కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఈ నెల 20న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తప్పకుండా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాము అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.
సోమవారం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దినేష్ రెడ్డితో భేటీ అనంతరం వీడియోతో మాట్లాడారు. ప్రతి కార్యకర్త గౌరవానికి భంగం కలగకుండా పనిచేస్తామని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అందుకు సీనన్న దినేష్ సహకారంతో కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను. అదేవిధంగా రేపు 20వ తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. దానికి కార్యకర్తలందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము. ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న దినేష్ ఎలా చూసుకున్నాడో అదేవిధంగా మేము కూడా ఆదరిస్తాము. మీరందరూ ఏ సమస్య ఉన్నా నా ఇంటికి రావచ్చు, నా ఆఫీస్కి రావచ్చు. నేను ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి, మీరు అందరూ రావచ్చు. మీకు ఏ సమస్యలున్నా చెప్పుకోవచ్చు. అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. అదే మనందరి కోరిక. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లా నౌకలో సముద్ర దొంగల బీభత్సం, నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక. కాంగ్రెస్ కీలక భేటీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 3వ జాబితాపై కసరత్తు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్, జగన్ చెప్పాడంటే చేస్తాడంటే నినాదంతో రిలీజ్ చేయనున్న వైసీపీ. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సత్యల రామకృష్ణారెడ్డి. త్వరలో షూటింగ్ షురూ, మహేష్తో సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన దర్శక ధీరుడు. శాంతించిన ముంబై ఫ్యాన్స్, ట్రెండింగ్లో రిహార్డ్స్ పాండే #. టాటా మోటార్స్తో పోటీకి మహీంద్ర రెడీ, వచ్చే ఏడాది SUV E9 లాంచింగ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.